పేదలు బాగుపడకూడదు. వారు స్థిరమైన జీవితాల్ని గడపకూడదు. వారిని బాగు చేయడం కోసం తాము తప్పిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూనే రోజులు గడిపేయాలి. అంతే తప్ప ఆ జీవితాలు నిజంగా బాగుపడితే చూసి ఓర్వలేరు. పేదల కోసం ఎవరైనా మంచి చెయ్యాలనుకున్నా కూడా ఉన్న పళంగా సైంధవుడి అవతారం ఎత్తుతారు. పేదలకు మేలు జరగకుండా చూడ్డానికి, అడ్డుపడ్డానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. అలాంటి సైంధవులకే మంచి కాలం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సైంధవుల కోరిక తీరుతోంది. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ఒక మాయాజాల ప్రపంచాన్ని కంప్యూటర్ తెరల మీద తయారు చేసి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 3 రాజధానులతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్ని కూడా సమానంగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది. అమరావతి ప్రాంతంలో R5 జోన్ను ఏర్పాటు చేసి అందులో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. నిజానికి పేదలకు ఇలా ఇంటి స్థలాలు కూడా దక్కకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రేరేపిత కుట్రపూరిత సైంధవ శక్తులు చాలా ప్రయత్నించాయి. అయితే కోర్టు తీర్పు ద్వారా జగన్ సర్కారు వారికి పట్టాలు పంపిణీ చేసి ఇచ్చింది. అదే సమయంలో వారందరికీ పక్కా ఇళ్లు కూడా ఉచితంగా నిర్మించి ఇవ్వాలని సంకల్పించింది. దీనికి కూడా పచ్చదళాలు అడ్డుపడ్డాయి. సైంధవులు మళ్లీ కోర్టులో కేసులు వేశారు. స్టే ఉత్తర్వులు తెచ్చారు. ఈ స్టేను తొలగించాలని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అనుకున్న ప్రభుత్వ ప్రయత్నానికి అడ్డుపడకూడదని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. స్టే ఎత్తివేస్తే పేదలకు ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభమవుతుంది. నెలల వ్యవధిలోనే ఈ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించటానికి కృతనిశ్చయంతో జగన్ సర్కార్ గతంలోనే పనులకు అంతా సిద్ధం చేసింది. కానీ సుప్రీంకోర్టులో దీనిని వ్యతిరేకిస్తున్న పచ్చదళాల నాయకులు మాత్రం తీవ్రంగా అడ్డుపడ్డారు. అమరావతి రాజధాని కేసుతో దీనిని ముడిపెట్టాలని అభ్యర్థించారు. అమరావతి కేసు వాయిదా ఏప్రిల్కు ఉన్నందున అప్పటిదాకా దీనిని కూడా వాయిదా వేయాలని కోరారు. దానిని న్యాయమూర్తి అనుమతించడంతో R5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం అనే వ్యవహారానికి సంబంధించిన కేసు ఏప్రిల్కు వాయిదా పడింది. పచ్చదళాలు ప్రేరేపించిన సైంధవులు కోరుకున్నది కూడా ఇదే. ఎన్నికలు జరిగేలోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకుండా చూస్తే ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఇళ్ల పట్టాలు పొందిన పేదలందరినీ కూడా ఖాళీ చేయించి పంపియొచ్చని వారి ఆశ. తుది తీర్పు వచ్చేలోగా ప్రభుత్వ వాదనల్ని, జీవోలను ఉపసంహరించుకుని పేదలకు సొంత ఇళ్లు దక్కకుండా చేయాలని వారి కుట్ర. ఇప్పుడు ఆ సైంధవుల కోరిక తీరింది. ఎన్నికలయ్యేదాకా అంతా వాయిదా పడినట్టే. జగన్ సర్కారు మళ్లీ ఏర్పడితే తప్ప ఆ ప్రాంతంలో పేదలకు సొంత ఇంటి కల తీరే అవకాశం లేదు.